హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. కేవలం 10th క్లాస్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే ఎంటీఎస్ అండ్ హవాల్దార్ జాబ్స్కి సంబంధించి మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 1000కి పైగా వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా కేవలం 10th క్లాస్‌తో అప్లై చేసుకోవచ్చు. జాబ్‌లో చేరగానే 35,000 వరకైతే అక్షరాల జీతం ఉంటుంది. మనకు సెలెక్ట్ అయితే గనక ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అయితే పోస్టింగ్ ఉంటుందనమాట. చాలా రోజుల నుంచి ఈ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్నారు గదా! సో, ఇమ్మీడియేట్‌గా ఇప్పుడైతే అప్లై చేయడానికి ట్రై చేయండి. సో, ఈ వీడియోలో నేను క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ డాట్ టు డాట్ ఎక్స్‌ప్లనేషన్ అయితే అప్లికేషన్ గురించి అయితే చెప్తాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? అసలు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది? ఎప్పుడు ఎగ్జామ్ ఉండబోతుంది? సిలబస్ ఏంటి? ఏజ్ క్రైటీరియా ఏంటి? సో, వాటన్నిటి గురించి మీకు క్లియర్ కట్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క 10th క్లాస్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న అభ్యర్థులందరికీ మీరైతే ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఈ ఇయర్ ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళు కూడా అప్లై చేసుకునే జాబ్స్ 10th పాస్ అయ్యి ఇమ్మీడియేట్‌గా జాబ్ అంటే మామూలు విషయమా? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్‌లో పనిచేయొచ్చు. నార్కటిక్స్ బ్యూరోలో పనిచేయొచ్చు మీరు హవాల్దార్‌గా. సో, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌గా పనిచేయొచ్చు. సో, ఒక మంచి అవకాశం చెప్పుకోవచ్చు. ఏజ్ కూడా జస్ట్ 18 ఇయర్స్ మినిమమ్ అన్నమాట. సో, మనకు మంచి అవకాశం ఇది. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీడే ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ విజిట్ చేసి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ ఒకసారి తెలుసుకోండి. ఓకే. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification guys. మనకు అఫీషియల్ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో అయితే మీకు పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ నేను యూట్యూబ్ వీడియోలో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అది క్లిక్ చేసి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగిందిగా. ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. నోటీస్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవాల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ అని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు కదా! ఈ నోటిఫికేషన్ మనం డౌన్‌లోడ్ చేసుకొని దాని గురించి ఇప్పుడు క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ఇప్పుడు నేను నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తున్నాను. అది డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, దాని గురించి ఇప్పుడు క్లియర్‌గా డిస్కస్ చేసేసుకుందాం. ఓకే. సో, నోటిఫికేషన్ ఆల్రెడీ నేను డౌన్‌లోడ్ చేశాను. సో, దాని గురించి అయితే ఇప్పుడు ప్రెజెంట్ డిస్కస్ చేసేసుకుందాం. సో, వచ్చేసి మనకు ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే అఫీషియల్‌గా అయితే రిలీజ్ అయింది మనకు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటీస్ వచ్చేసి నాన్ టెక్నికల్ స్టాఫ్ అలాగే హవాల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఎగ్జామినేషన్ అని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. డేట్ ఆఫ్ ఆన్‌లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకు 26/6/2025 నిన్ననే స్టార్ట్ అయింది. నెక్స్ట్ మంత్ 24th వరకైతే టైం అయితే ఉంది. అలాగే దీన్ని చూసుకుంటే మనకు లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి 24th జులై అనమాట. ఫీజు కూడా మనకు ఒక్కరోజు ఎక్స్‌టెండ్ చేశారు. 24th నుంచి 25th. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదన్నా డేట్స్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ ఏదైనా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా మీరు తప్పులు చేశామని అనుకుంటే గనక ఆ కరెక్షన్ ఏదైనా చేసుకోవాలనుకుంటే 29th నుంచి 31st లోపు మీరు చేసుకోవచ్చని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే మనకు షెడ్యూల్డ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఈ పొజిషన్స్‌కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కేవలం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఆ డేట్ వచ్చేసి మనకు 20 సెప్టెంబర్ నుంచి 24th అక్టోబర్ 2025 మధ్యలో అయితే మీకు ఉంటుంది. అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే గనక ఇక్కడ టోల్ ఫ్రీ నంబర్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ నంబర్‌కి మీరు కాల్ చేయొచ్చనమాట. ఓకే. సో, మనకు చూసుకున్నట్టయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వచ్చేసి కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తుంది. మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్‌కి అది కూడా పే లెవెల్ 1 క్యాడర్ అనమాట. యాస్ పర్ 7th పే కమిషన్ అలాగే జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్ట్స్ అనమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనకు హవాల్దార్‌కి సంబంధించి దానికి కూడా మనకు పే లెవెల్ 1 క్యాడర్ సంబంధించింది. యాస్ పర్ 7th సిపిసి పే కమిషన్. ఇది వచ్చేసి మనకు నాన్ గెజిటెడ్ ఆఫీసర్ పొజిషన్ గ్రూప్ సి ఇది కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు గనక జాబ్ సాధిస్తే ఇక్కడ వర్క్ చేయొచ్చు అండ్ ఈ డిపార్ట్‌మెంట్ కింద వర్క్ చేయొచ్చు అండ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్ కింద కూడా వర్క్ చేయొచ్చు. ఇది వచ్చేసి డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద అయితే రావడం జరుగుతుంది. యూజువల్‌గా మీ అందరికి తెలిసిందే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఒక స్టాఫ్ ఒక క్లరికల్ క్యాడర్‌కి సంబంధించిన వర్క్స్ అన్ని రిలేటెడ్ వర్క్స్ అన్ని చేయాల్సి ఉంటుంది. వేరేస్ హవాల్దార్ వచ్చేసి మనకు నార్కోటిక్ బ్యూరోలో వర్క్ చేయాల్సి ఉంటుంది. రైడ్స్‌లో వర్క్ చేయాల్సి ఉంటుంది.
పాట్రోలింగ్‌లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ ఒక మంచి ఆహ్, జాబ్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. కేవలం 10థ్ క్లాస్‌తో ఇంత మంచి జాబ్స్ అంటే మామూలు విషయం కాదు. సో, ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే మనకు ఇక్కడ టెంటేటివ్ వేకెన్సీస్‌లోకెళ్ళిపోతే వేకెన్సీస్ వచ్చేసి మనకు ఎంటీఎస్ వచ్చేసి వేకెన్సీస్ బీయింగ్ కలెక్టెడ్ అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. బట్ హవాల్దార్ ఇన్ సీబీఐసీ అండ్ సీబీఎన్ వచ్చేసి మనకు 1075 వేకెన్సీస్‌తో మన ముందుకైతే రావడం జరిగింది. సో, అంటే ఎంటీఎస్‌కి ఇంకా వేకెన్సీస్ అయితే వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. టెంటేటివ్ వేకెన్సీస్. బట్ మనకు 1075 వేకెన్సీస్ అయితే హవాల్దార్‌కి మాత్రమే ఉన్నాయి ప్రెజెంట్. ఈ ఎంటీఎస్‌కి కూడా ఒక 1000 వేకెన్సీస్‌తో మనకు 2000 ప్లస్ వేకెన్సీ అయితే మినిమమ్ రావడానికైతే అవకాశం ఉంది. సో, చూసుకున్నట్టయితే మనము రిక్రూట్‌మెంట్ విషయానికొస్తే మనకు ఇండియన్ సిటిజన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే ఆగస్ట్ 1, 2025కి అయితే వాళ్ళు కట్ ఆఫ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. 18-25 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎంటీఎస్ జాబ్స్‌కి. అలాగే మనకు 18-27 ఇయర్స్ ఉన్న మధ్యల ఉన్న ప్రతి ఒక్కరు హవాల్దార్ పొజిషన్‌కైతే అప్లై చేసుకోవచ్చని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే ఎవరైతే డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ అలాగే ఇంకా ఈ సీబీఎన్ డిపార్ట్‌మెంట్‌లో ఎంటీఎస్ లాగా జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళ ఏజ్ కూడా 18-27 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసే అంటే మీరు ఎగ్జామినేషన్ రాసే ముందు మీరు అప్లికేషన్ పెట్టుకునే ముందు ఈ ఈ ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సుంటుంది. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్ అనమాట. మనకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ 15 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. 3 ఇయర్స్ అయితే ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ది మిలిటరీ సర్వీస్ రెండర్డ్ ఫ్రమ్ ద యాక్చువల్ ఏజ్ అని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ క్లియర్‌గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌లోకెళ్ళిపోతే గనక మనకు కేవలం 10థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. మెట్రిక్యులేషన్ ఎగ్జామ్స్ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అది కూడా రికగ్నైజ్డ్ బోర్డ్ యాస్ ఆన్ ఫస్ట్ ఆగస్ట్ 2025 అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఫైనల్ విజిట్ కంప్లీట్ వచ్చిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ అన్నీ మార్క్ షీట్స్‌తో పాటు, మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్‌తో పాటు 10థ్ క్లాస్ మెమో అన్నీ ప్రతి ఒక్కటైతే వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలవడం జరుగుతుంది. అప్పుడు మీరు ప్రతి ఒక్క సర్టిఫికేట్‌తో ప్రొడ్యూస్ చేయాల్సి ఉందని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఎలా అప్లై చేయాలో మీకు అందరికీ తెలుసు. హెచ్‌టిటిపిఎస్ ఈ ఎస్ఎస్‌సి అనే వెబ్‌సైట్ గవర్నమెంట్.ఇన్ వెబ్‌సైట్‌లో మీరు లాగిన్ అయ్యి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. మొబైల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మీరు ఒకవేళ ల్యాప్‌టాప్ ఉంటే ల్యాప్‌టాప్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ అప్లై చేసే ముందు కొన్ని చిన్న చిన్న క్వెరీస్ వస్తాయి కదా! ఆ క్వెరీస్ మీరైతే ఇక్కడ ఉన్నాయి గైడ్‌లైన్స్ అది చూసుకోవచ్చు. అలాగే మీరు ఏదైతే అప్లికేషన్ విండో నేనైతే చెప్పానో, సో, అప్లికేషన్ విండోలో కరెక్షన్ చేసుకోవాలంటే రూ. 200 అయితే ఛార్జ్ ఉంటుంది. సో, మీరు అనవసరంగా కరెక్షన్ చేయాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ టైమ్ అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఒక టైం తీసుకొని మీకు తెలియకపోతే ఎవరైనా హెల్ప్ తీసుకొని అయితే చేయడానికి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ అండ్ 500 ఫర్ మేకింగ్ కరెక్షన్స్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఫీజ్ అయితే ఉంటుంది. కరెక్షన్స్ ఏమైనా తప్పులు చేస్తే కూడా అవి మీరు కరెక్షన్ చేసుకోవడానికి ఫీజ్ అయితే ఉంటుంది. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా చూసుకుంటే ఇక్కడ మనకు సెంటర్ కూడా హైదరాబాద్ అలాగే మనకు ఆంధ్రప్రదేశ్‌లో మెనీ ప్లేసెస్ అయితే ఉన్నాయి. గుంటూరు, కర్నూలు, అలాగే రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, విజయనగరం, ఒంగోలు, శ్రీకాకుళం ఇలా చాలా ప్లేసెస్ అయితే మనకు ఉండడం జరిగింది. అండ్ తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్, వరంగల్ అండ్ కరీంనగర్‌లో అయితే మనకు ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్‌లోకెళ్ళిపోతే గనక మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ అలాగే హవాల్దార్‌కి బోత్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. బట్ హవాల్దార్‌కొచ్చేసి మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌తో పాటు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ 2 అయితే ఉండడం జరుగుతుంది. మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి హిందీ, ఇంగ్లీష్‌తో పాటు 13 లాంగ్వేజెస్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు తెలుగు కూడా ఉందనమాట. ఎగ్జామ్ కూడా తెలుగులోనే ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే మనకు సెషన్ 1 వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ ఇక్కడ 20 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. 60 మార్క్స్‌కి అయితే ఉంటుంది మాక్సిమం. రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా 20 క్వెషన్స్ ఉంటాయి. మాక్సిమం 60 మార్క్స్‌కి అనమాట. టోటల్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 45 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట మనకు. అలాగే సెషన్ 2 చూసుకుంటే జనరల్ అవేర్‌నెస్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఈచ్ 25 క్వెషన్స్ ఉంటాయి. మనకు 75 మార్క్స్‌కి అయితే జనరల్ అవేర్‌నెస్ అలాగే 75 మార్క్స్‌కి అయితే ఇంగ్లీష్ ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సెషన్ 2 కూడా మనకు 45 మినిట్స్ ఉంటుంది. అడిషనల్‌గా ఒక 15 మినిట్స్ వచ్చేసి స్క్రైబ్‌కి అయితే ఇవ్వడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, మీ అందరికి తెలిసిందే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 2 సెషన్స్‌లో అయితే కండక్ట్ చేస్తారు. సెషన్ 1, సెషన్ 2 వచ్చేసి సేమ్ డే అయితే కండక్ట్ చేస్తారు. సెషన్ 1 క్యాండిడేట్స్ విల్ గెట్ 45 మినిట్స్ టు కంప్లీట్ సెషన్ 1 అండ్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 45 మినిట్స్ సెషన్ 1 విల్ గెట్ ఆటోమేటికల్లీ క్లోజ్డ్. ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సెషన్ 1, సెషన్ 2 విల్ స్టార్ట్ అనమాట. ఓకే. సో, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి ఇంగ్లీష్, హిందీ మీకు ఆల్రెడీ చెప్పినట్టు 13 లాంగ్వేజ్‌లో మనకు తెలుగు కూడా ఉండడం జరుగుతుంది.
సో, ఇది 10థ్ క్లాస్ బేసిస్ ఎగ్జామ్ కాబట్టి నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సో, ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ లేకుండా ఎగ్జామ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు టెంటేటివ్ క్యూ కూడా వాళ్ళైతే వెబ్‌సైట్‌లో పెట్టడం జరుగుతుంది. ఒకవేళ మీరు చూసుకోవాలి ఏదైనా చేయాలనుకుంటే కూడా 100 పర్ క్వెషన్ ఇక్కడ ఏమైనా క్వెషన్స్ ఏమైనా ఉంటే కూడా మీకు ఈ రూ. 100 పే చేసి మీరు ఆ క్వెషన్స్ రిప్రజెంట్ చేసుకోవచ్చని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇక్కడ ఇండికేటివ్ సిలబస్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. న్యూమరికల్, మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించి ఇక్కడ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు ఇంటిజర్స్, హోల్ నంబర్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ సో, ఇవన్నీ 10థ్ క్లాస్ రిలేటెడ్ సంబంధించిన సిలబస్ అనమాట. చూసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ గాని, డిస్కౌంట్ గాని, ఏరియా, పెరిమీటర్ ఆఫ్ బేసిక్ జియోమెట్రీ కానీ, రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్‌కి సంబంధించి కూడా మనకు 10థ్ క్లాస్ బేసిసే ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ కానీ, కోడింగ్ అండ్ డీకోడింగ్ అలాగే ఫాలోయింగ్ డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్ సో, ఇలా అనాలజీ గాని, నాన్ వెర్బల్ రీజనింగ్ సో, ఈ చిన్న చిన్నవి ఉంటాయి. సో, జనరల్ అవేర్‌నెస్‌కొచ్చేసి మనకు సోషల్ స్టడీస్, హిస్టరీ, జియోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్ పైన, అలాగే సివిక్స్ అండ్ ఎకనామిక్స్ పైన ఉంటుంది. జనరల్ సైన్స్ అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అప్ టు 10థ్ స్టాండర్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకుంటే అండర్‌స్టాండింగ్ ద బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సరిపోతుంది. వొకాబులరీ గాని, గ్రామర్ గాని, సెంటెన్స్ స్ట్రక్చర్ గాని, సినోనిమ్స్, యాంటోనిమ్స్ సో, ఇలాంటివి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కొంచెం ఈ ఇంగ్లీష్ అనేది ఈజీగా ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ పేపర్ చాలా ఈజీ ఉంటుంది. సో, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసుకుంటే గనక హవాల్దార్ పొజిషన్‌కి మనకు వాకింగ్ చేయాల్సి ఉంటుంది. అదొచ్చేసి మేల్ క్యాండిడేట్ వచ్చేసి 1600 మీటర్స్ 15 మినిట్స్‌లో వాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్ వచ్చేసి 1 కిలోమీటర్ వచ్చేసి 20 మినిట్స్‌లో వాకింగ్ చేయాల్సి ఉంటుందనమాట. ఇంకొకటేంటంటే విమెన్ క్యాండిడేట్ ఎవరైతే ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత మీరు ఒకవేళ ప్రెగ్నెంట్ గనక ఉంటే 12 వీక్స్ ప్రెగ్నెంట్ ఉంటే గనక మీ మీకైతే ఫిజికల్ డెఫిషియన్సీ టెస్ట్‌లో పాల్గొనడానికి అవకాశం లేదని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మీ కన్ఫర్మ్‌మెంట్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందని కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దానికి సెపరేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది డిస్కస్ చేసుకున్న తర్వాత. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి మనకు మినిమమ్ ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ చూసుకుంటే గనక హవాల్దార్‌కి మేల్‌కొచ్చేసి మనకు హైట్ 157.5 సెంటీమీటర్స్ ఉండాలి. మనకు చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ ఉండాలి. ఫుల్లీ ఎక్స్పాండెడ్ విత్ మినిమమ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అనమాట. ఫీమేల్‌కొచ్చేసి 152 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాల్సి ఉంటుంది. వెయిట్ 48 కేజీ ఉండాల్సి ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. 2 కేజీస్ మాత్రం రిలాక్సేషన్ ఇస్తారని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. పెట్ పీఎస్‌టీ విల్ బి కండక్టెడ్ బై సీబీఎస్ఈ, సీబీనెట్ వేరియస్ సెంటర్స్ ఫైనలైజ్డ్ బై దెమ్. క్యాండిడేట్స్ మే బి కాల్డ్ ఫర్ ద పెట్ అండ్ పీఎస్‌టీ టు ఎనీ సెంటర్స్ అక్రాస్ ద కంట్రీ. ఈ సీబీఐసీ గాని, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్‌కి సంబంధించినది, అలాగే మనకు నార్కోటిక్‌కి సంబంధించిన ఈ ఆర్గనైజేషన్స్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే పిలవడం జరుగుతుందనమాట. సో, ఇదొచ్చేసి మనకు ఎగ్జామినేషన్ వచ్చేసి టైమ్ టేబుల్ మనకు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందో అవన్నీ 10 డేస్ ముందైతే మనకు తెలిసిపోతుంది కాబట్టి, సో, ప్రతి ఒక్కరు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఏదైతే ఉందో అది మీరు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు కరెక్ట్‌గా ఫిలప్ చేయండి. దానికి డీటెయిల్స్ వస్తాయి 100% ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి క్లియర్‌గా ఇంకొక వేరే ఇన్ఫర్మేషన్ ఉంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి యూజర్ వచ్చేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క డాక్యుమెంట్ అయితే మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మెట్రిక్యులేషన్ సెకండరీ ఈక్వివలెన్స్ సర్టిఫికేట్ గానీ, అలాగే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ గానీ, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ గానీ, ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ గానీ, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు ఆల్రెడీ వర్కింగ్ అయితే గనక, మెట్రిక్యులేషన్ ఏదన్నా మ్యారేజ్ రిలేటెడ్ సర్టిఫికేట్ ఏదైనా ఇష్యూ ఉన్నా గానీ, సో, ఇక్కడ ఇవన్నీ ఈ ప్రతి ఒక్క సర్టిఫికేట్ ఇక్కడ మెన్షన్ చేసినయన్నీ మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో, నెక్స్ట్ చూసుకుందాం. మనం ఇక్కడ చూసుకుంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ ఆల్రెడీ మీకు తెలుసు. బట్ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి సెషన్ 1 యాస్ వెల్ యాస్ సెషన్ 2 వచ్చేసి మనకు అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 30%, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి 25% అయితే మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్. ఆల్ అదర్ క్యాండిడేట్స్ వచ్చి 25 మార్క్స్ 20% అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. వచ్చేసి ఇక్కడ మనకు ఆహ్, ఇంకా ఏజ్ క్రైటీరియా డిస్కస్ చేసుకున్నాం మనము ఆల్రెడీ. ఈ ఎక్కడ పోస్టింగ్ ఉంటుంది వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఇంకొకటేంటంటే ఇక్కడ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అని చెప్పి ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. మనకు పేజ్ నంబర్ వచ్చేసి 84లో చూసుకుంటే మనకు సీజీఎస్టీ 9 సీరియల్ నంబర్ కోడ్ హైదరాబాద్ అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కోడ్ అనమాట అది. దాంతో పాటు ఇక్కడ ఇంకా కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఎంటీఎస్‌కి రిలేటెడ్ కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కోడ్స్ నాకు తెలిసి మీరు అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసేటప్పుడు ఈ కోడ్స్ అనేది మ్యాండేటరీ అనమాట. ఎంటీఎస్ హైదరాబాద్‌కి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి 61 అలాగే మనకు ఎంటీఎస్ తెలంగాణకు సంబంధించి 63 అనమాట. ఇది కోడ్ నంబర్ అండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు హవాల్దార్‌కి సంబంధించి సీజీఎస్టీ హైదరాబాద్, హవాల్దార్‌కి సంబంధించి మనకు వేకెన్సీస్ చూసుకుంటే మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు హవాల్దార్ హైదరాబాద్ సంబంధించి 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందుట్లో అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 9 వేకెన్సీస్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి అనమాట. ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం సంబంధించి మనకు చూసుకుంటే 3 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్‌గా 1075 వేకెన్సీస్‌తో మనకు
హవాల్దార్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అలాగే మనకు ఎంటీఎస్ రిలేటెడ్ నోటిఫికేషన్‌లో మనకు వేకెన్సీ అయితే డిక్లేర్ చేయలేదు. బట్ టెంటేటివ్ వేకెన్సీస్ అయితే మనకు 1000 ప్లస్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే. సో, వీడియోలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. ఓకే. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్ రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.